తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అరుణోదయ పాత్ర చాలా పెద్దది. నిజంగా అంటే పాట ఎంత ప్రజా సమూహాలని కదిలిస్తుంది, ఎంత మమేకం అవుతుంది ఒక ఆశయం కోసం, ఒక ఆకాంక్షని నెరవేర్చడంలో అనేటటువంటిది మేము కూడా ప్రత్యక్షంగా చూసాము. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 2009లో డిసెంబర్ 31వ తారీఖున నువ్వు పాడిన పాటకి అక్కడ విద్యార్థులందరూ అట్లా ఒక అలల మీద తేలుతున్నట్టుగా చేసినటువంటి డాన్స్ అయితే మేము చాలా ఇదయ్యాము. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అరుణోదయ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యింది, ఏ విధమైనటువంటి పాటలు తీసుకుంది? 96 ఆ ప్రాంతంలోనే జనం దరువు అని చెప్పేసి ఈ తెలంగాణ కాన్సెప్ట్నే ముందుకు తీసుకుపోవాలి అనే దానికోసం ఒక జేఏసీ ఫామ్ అయింది. ఒక విప్లవ సాంస్కృతిక సంస్థలు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రజా కళా మండలి కానీ మేము అందరం కలిసి సూర్యాపేటలో జనం దరువు అని ఒకటి జేఏసీ ఫామ్ చేసి ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాము, అంటే ఒక వలస విముక్త తెలంగాణకు దానికి సంబంధించినటువంటి దాంట్లో మన పాత్ర ఎట్లుండాలి అనేటువంటి దానికి అట్లా 85 ఆ ప్రాంతంలోనే కమ్రేడ్ అమర్ తెలంగాణ కోసం ఒక పాట రాశాడు. అప్పుడు ఆనాడే ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎవరి రక్తం మిచట ఏరులై పారెనో, ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెనో. ఎవరి రక్తం మిచట ఏరులై పారెనో, ఎవరి త్యాగం పోరు నారులై. ఆ అమరవీరుల మదిలో నదలుచుకో, వారు చూపిన బాట వదలక నడుచుకో. వారు చూపిన బాట వదలక నడుచుకో. ఎంత సాహసమైన అరరరరరరరే, ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. అట్లా అరుణోదయతోటి అనేక పాటలు, ఈ పాట నుంచి మొదలైనటువంటి పాట ఎన్నో వందల పాటలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ కైతల కవత్ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి తెలంగాణ పాటలు ఇవన్నీ కూడా. అట్లా అనేక పాటలు ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ ఒక కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చు. అరుణోదయ ఒక కీలక భూమిక పోషిస్తూనే అది ఒక టఫ్ అని చెప్పేసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఒక దాదాపు ఒక 40-50 సంఘాలతోటి కూడుకొని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా ఆవిర్భవించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రధాన పాత్ర పోషించింది మాత్రం అరుణోదయ.